నగరంలో లాల్ దర్వాజా బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. అమ్మవారి 118వ వార్షిక బోనాల బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల నృత్యాలతో లాల్ దర్వాజా అమ్మవారి ఆలయ పరిసరాలు మోరమోగుతున్నాయి. ఆషాఢమాసం చివరి ఆదివారం సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరగా పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించారు. సింహవాహిని తల్లిని దర్శించుకున్న మంత్రులు రాష్ట్రంలో వర్షాలు కురిసి పంటలు పండి సుఖశాంతులతో ఉండాలని, వ్యాపారాలు బాగా జరగాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ బోనాల పండుగ హైదరాబాద్ అంతా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కూడా 20 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టడమే కాకుండా 20 కోట్ల రూపాయలు మళ్ళీ SDF నిధుల ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. సామాన్య భక్తులకు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా వాళ్ళకి మంచినీళ్ల సౌకర్యము మధ్య మధ్యలో వాలంటీర్లు చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి రేపు శ్రావణ మాసంలో కూడా ఇంతే పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు దేవాదాయ శాఖ తరఫున తీసుకుంటామని మళ్ళీ ఒకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఆ అమ్మవారి ఆశీర్వచనం తెలంగాణ ప్రజలందరిపై సుభిక్షంగా మంచి సమృద్ధి వర్షాలు పడాలని, అందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆ అమ్మవారు దీవెన ఇయ్యాలని ఆ అమ్మవారిని సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జగ్గారెడ్డి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కలెక్టర్ ప్రియాంక అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని కల్వకుంట్ల కవిత, నటుడు విజయ్ దేవరకొండ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సింగర్ మంగ్లీ అమ్మవారికి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. అటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లాల్ దర్వాజాలో తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి సింహవాహినిని దర్శించుకుని పూజలు చేశారు. వర్షాలు బాగా పడి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఆ సింహవాహిని మాంకాళి అమ్మవారి ఆశీర్వాదాలు మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. రైతులు సంతోషంగా ఉండాలి, వర్షాలు బాగుపడాలి. హైదరాబాద్ లో కూడా మీ వ్యాపారాలు, వాణిజ్య కార్యక్రమాలు బాగా జరగాలి. అట్లాగే ఆ తల్లి ఆశీస్సులతో మన దేశం కూడా ముంగడికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన ఆలయ కమిటీకి, పెద్దలందరికీ నమస్కారాలు. సింహవాహిని అమ్మవారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు పంపించారు. బోనాల సందర్భంగా పలు ఆలయాలను సందర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ లాల్ దర్వాజాలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. అధికారంలోకొచ్చాక బోనాలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం రాత్రి 10:30కు అమ్మవారికి బోనాలు, వడిబియ్యం, చీర, సారే సమర్పించనున్నారు. సోమవారం రంగం, భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర ఉంటుంది. దర్శనానికి 5 లక్షల మందికి పైగా భక్తులొస్తారన్న అంచనాతో 25,000 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.